చాలా భయంకరమైన వార్తలాగా ఉందండి నాకు. బికాజ్ ఇలాంటి అద్భుతమైన వ్యక్తిత్వాలు చాలా అరుదుగా ఈ భూమి మీద పుడుతున్నాయి. ఇంకా కనీసం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండాల్సినటువంటి మహోన్నత శిఖరం నాకు ఎలా అనిపిస్తుందంటే, చుట్టూ ఎన్ని నదులున్నా ఆ నదులన్నీ జలగలలాపేసి నిశ్శబ్దం అయిపోతే ఎలా ఉంటుంది, నిప్పుల వాగు నిశ్శబ్దమైపోయింది, నింగికెగిసింది. ఎందరికో గుండె ధైర్యం అయినా అంటే ఈ నేల మీద పుట్టి ఈ నేలను ముద్దాడి ఈ నేలను తను అంతా మనసంతా నింపుకుని తన తుది శ్వాస వరకు తన చివరి రక్త పొట్టు కూడా ఈ నేలకి అంకితం అవ్వాలని కోరుకునేటువంటి ఎవరైనా వ్యక్తి ఉన్నారు అంటే అది అందశ్రీబాబు. ఆయన లేరు అంటే తెలంగాణ సమాజమే కాదు, ప్రతి అంటే ఏ ప్రాంతంలో అయితే పుట్టామో ఆ ప్రాంతాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి చాలా కోల్పోయినట్టేనండి. నాకు చాలా చాలా అంటే నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను, నాకు పదాలు రావట్లేదు. ఆ మహానుభావుడు మళ్ళీ పుట్టాలి, ఆ చైతన్య స్ఫూర్తి మా అందరి గుండెల్లో నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి. ఎంతమందికో స్ఫూర్తి అంటే రాజులకు దాసోహం అవడం కాదు, గళం ఎదిరించే గళం, యుద్ధం చేసే గళం, నష్టించే గళం. అంటే తప్పు జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా అది ఎంతటి వారైనా సరే ఎదిరించగలరు, మాట్లాడగలరు, భయపడడు, మొండిగట్టం అంటారు ఆయన. సో అంత గొప్ప వ్యక్తి, ఎవరికి దాసోహం అనకుండా ధైర్యంగా ముందుకు నడిచిన వ్యక్తి. ఎటువంటి పాఠ్యాంశాలు అని చదువుకోకపోయినా జీవితాన్ని చదువుకొని ఎంత గొప్పగా రాస్తారు, ఎంత గొప్పగా నేర్పిస్తారు. ఆయనతో కాసేపు ఉన్నా కాసేపు మాట్లాడినా ఆయన మాటలు ఉన్నా ఎంత స్ఫూర్తి కలుగుతుంది. ఇలా ఉన్న చెయ్యి ఇలా పిడికిలు అవుతుంది. ఆ మహానుభావుడు మళ్ళీ పుట్టాలి, ఈ నెల మీద పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మాత్రం ఈ వార్త కేవలం తెలంగాణ సమాజానికి కాదు, మొత్తం యావత్ భారతానికి తీరని